హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ యార్డ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ మన అడ్రస్ వచ్చి జంగారెడ్డిగూడెం, ఏలూరు డిస్టిక్. ఇంతవరకు పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లా చేశారు. జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ కాలేజ్ దగ్గర డాంగే నగరం, అదే ఛత్రపతి శివాజీ కాలేజీ, అదే గవర్నమెంట్ కాలేజీ దగ్గర వాటర్ ట్యాంక్ రోడ్డు, ఆ కాలేజీని ఆనుకునే వాటర్ ట్యాంక్ రోడ్డు ఉంటుంది. గ్రౌండ్ తిన్నంగా రోడ్డుకు వచ్చేసి ఎటు మలుపులు ఉండవు. తిన్నంగా ఎదరకొచ్చేస్తే మీరు అటు నుంచి వచ్చేటప్పుడు ఎడం చేతి వైపు చూసుకుంటూ వచ్చేస్తే ఫస్ట్ మీకు మన బయట ఆర్కే ఫిషింగ్ రాడ్స్ లోగో కనిపిస్తాయి. ఓకేనండి. ఈ షాపు తప్ప మనకి సెంటర్లో షాపు లేదు. ఇది షాపే ఇల్లు, ఇల్లే షాపు మనది. సెంటర్లో ఎక్కడ కూడా ఇంకో షాప్ అంటూ లేదు. ఇది తప్ప మనకి వేరే చోట ఇంకెక్కడా లేదు. ఇది మన అడ్రస్. జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ కాలేజ్ దగ్గర వాటర్ ట్యాంక్ రోడ్డు, ఇదిగో ఆర్కే ఫిషింగ్ రాడ్స్. ఇది మన అడ్రస్. నెక్స్ట్ వచ్చి ఇదిగో క్యాట్లాగ్ నెంబర్ 9030748412. అది ఫోన్ నెంబర్ కాదండి, క్యాట్లాగ్ నెంబరు. మన షాపులో ఉన్న ఐటమ్స్, ఇప్పుడు మీకు చూపించే ఐటమ్స్ ఏం కావాలన్నా మీ మొబైల్లోని ఆ నెంబర్ సేవ్ చేసుకోండి. ఆర్కే ఫిషింగ్ రాడ్స్ అని సేవ్ చేసుకోండి. వాట్సాప్లోకి వెళ్ళి హాయ్ అని పెడితే మనకు లింక్ వచ్చేస్తుంది. అక్కడ తెలుగులోనే ఉంటుంది లింక్. ఇక్కడ క్లిక్ చేయండి, క్యాట్లాగ్ ఓపెన్ అవుద్దని. క్యాట్లాగ్ ఓపెన్ అవుద్ది. ఐటమ్స్ అన్ని అక్కడ కనిపిస్తాయి, రేట్లు ఉంటాయి, ఫోటోలు ఉంటాయి, వాటి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. చక్కగా చూసుకొని క్యాట్లాగ్లో ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనే వీడియో కూడా మన వీడియోలో ఉంది. చక్కగా మీకు కావాల్సిన ఐటమ్స్ క్యాట్లాగ్లోంచి ఆర్డర్ చేసుకోండి, మీ అడ్రస్ పెట్టండి. మీ అడ్రస్ సర్వీస్ ఉంటే డిటిడిసి కానీ, ఆర్టీసీ కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, ఈ 3 అవైలబుల్గా ఉంటే చక్కగా మీకు పంపించడానికి జరుగుతుంది. ఇకపోతే వీడియోలోకి వచ్చేద్దాం. వీడియోలోని బ్యాగులు, తర్వాతనేమో ఇవి మనకి క్లాత్ బ్యాగులు, హెవీ స్ట్రాంగ్ క్లాత్ బ్యాగులు, తర్వాత ఈ బ్యాగులు, ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ వచ్చినాయి. ముఖ్యంగా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకనంటే మనకి స్నేకెడ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మొత్తం అన్ని సైజుల్లో ఉన్న ఫ్రాగులు, హ్యాండ్మేడ్ ఫ్రాగులు మొత్తం ఫుల్ స్టాక్ వచ్చేసింది. ఎప్పుడు మామూలుగానే కొన్ని ఫ్రాగులు మన పాత స్టాకులో కాకుండా, ఇంతకుముందు మన షాపులోనే కాకుండా, ఇప్పుడు వచ్చిన ఫ్రాగులు మొత్తం మీకోసం చక్కగా బాక్సుల్లోంచి ఓపెన్ చేసేసి ప్రతి ఒక్కటే కూడాను టేబుల్ మీద ముందు, వెనక, సైడు, ముళ్ళు అన్నీ చాలా చక్కగా క్లియర్గా చూపిస్తాను. మీరు పనిలో ఉన్నప్పుడు కానీ, వేరే పని మీద ఉన్నప్పుడు కానీ ఈ వీడియో చూడకండి, ఆఫ్ చేసేసేయండి. చక్కగా మీ పని, వృత్తో, వ్యాపారం మొత్తం అయిపోయిన తర్వాత చక్కగా సాయంత్రం పూట కూర్చొని తాయితీగా మీరు చూడండి. ప్రతి ఐటమ్ని క్లియర్గా మీకు వివరిస్తాను, చెప్తాను అన్నీ కూడాను. ఇప్పుడు మీకు చూపించే ఫ్రాగులన్నీ కేవలం ₹120, ₹130 మాత్రమే, అంతకుమించి ఉండవు. రెండో విషయం ఏంటంటే ఈ ఫ్రాగులు సైజులు కరెక్ట్ సైజు అనమాట. మీకు 1/2 కేజీ కొరమేను కానించి 3 కేజీలు కొరమేను అన్నా సరే చక్కగా పడిపోయే సైజులు. 10 గ్రాములు, 12 గ్రాములు, 13 గ్రాములు. ఇకపోతే ఇందులో వచ్చిన కలర్స్ చక్కగా చూపిస్తాను. దయచేసి మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, ఫోన్స్ మాత్రం చెయ్యొద్దండి. మీకు ఎందుకనంటే క్యాట్లాగ్ నెంబర్ ఇచ్చానా, క్యాట్లాగ్ నుంచి ఆర్డర్ పెట్టుకోమంటున్నానా, ప్రతి ఐటమ్ కూడాను క్లియర్గా మీకు వివరించి చెప్తున్నానా, టైం తీసుకొని వివరించి చెప్తున్నానా. షాప్ దగ్గరకు వచ్చేసేయండి. షాప్ దగ్గరకు వచ్చి మీకు కావాల్సిన ఐటమ్స్ తీసుకోండి. లేదనుకోండి చక్కగా క్యాట్లాగ్ నుంచి ఆర్డర్ పెట్టుకోండి. ఈ 2 చేశారంటే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రాడ్ బ్యాగులు అయిపోయి చాలా కాలం అయిందండి. ఈ రాడ్ బ్యాగులు మాత్రం మిస్ అవ్వద్దు. మీకు ఉపయోగపడే వస్తువులు అయితేనే మిస్ అవ్వద్దని చెప్తాను. అన్ని ఐటమ్స్ కోసం నేను చెప్పను. ఇదిగో ఈ రాడ్ బ్యాగులో మిస్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రాడ్ బ్యాగు కాటన్ క్లాత్ బ్యాగ్ అండి. ఇది క్లాత్ హెవీ స్ట్రాంగ్ అనమాట. మంచి క్వాలిటీతో తయారు చేసిన క్లాత్ బ్యాగ్. ఈ బ్యాగ్ కోసం ఒక నిమిషం వినండి. దీనికి డబుల్ స్టిచ్చింగ్, మొత్తం అంతా కూడాను డబుల్ స్టిచ్చింగ్తో వస్తుంది. ఇది అంటే ఇది టైలర్స్కి అయితే బాగా తెలుస్తుంది. ఇది ఈ లోన పక్కన చూసారా, ఈ లోన పక్క అంతా కూడాను ఒక కుట్టు, ఈ బయట మళ్ళీ ఒక కుట్టు, మొత్తం 2 కుట్టులతోటి డబుల్ స్టిచ్చింగ్తో వస్తుంది. తర్వాత ఇక్కడ జిప్పు, ఈ అంటుకుంటుంది చూసారా, ఇది చిన్న చిన్న ముక్కలు కాకుండా మొత్తం బ్యాగ్ ఎంత బారు ఉందో అంత బారు కూడా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు నా చేతిలో ఉన్నది 6 ఫీట్ 6 అడుగుల బ్యాగ్. ఇందులో 5 అడుగులు, 6 అడుగులు, 7 అడుగులు, 8 అడుగులు, 9 అడుగులు, 10 అడుగులు అన్ని సైజులు అవైలబుల్గా ఉంది.
మరి అన్న ఇవి మన పెద్ద పెద్ద ఫిషింగ్ రాడ్లు అంటే డైవా, లొకానో లాంటి పెద్ద పెద్ద ఫిషింగ్ రాడ్లకి పెద్ద పెద్ద గైడ్లు వస్తాయి కదా, వాటికి సెట్ అవుద్దా? వాటికి కూడా సెట్ అవుద్దండి. అలాగా వీటికి కొలతలు తీసుకొని పెద్ద పెద్ద ఫిషింగ్ రాడ్లతో సహా ఆ గైడ్ కొలతలు తీసుకొని తయారు చేయించిన మంచి క్వాలిటీ బ్యాగులు. వీటి రేటు ఆల్రెడీ మన క్యాటలాగ్లో ఉంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ బ్యాగులు అయిపోతే ఇక మీరు ఎప్పుడు తీసుకునే బ్యాగులే 5 ఫీటు. ఈ బ్యాగులు 5 ఫీటు, 4 ఫీటు, ఆ 4 అడుగులు, 5 అడుగులు. ఒక బ్యాగ్ వచ్చి 500, 560. ఇందులో మనం రాడ్లు, మిషన్లు, లైన్లు మొత్తం అన్నీ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. వీటి కోసం ఆల్రెడీ మీకు తెలిసిందే. బ్యాగులు వచ్చి నేను చూపిస్తున్నాను, అవి ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి వీటిని ఓపెన్ చేసి ఇక మీకు టైం వేస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చి మన షాపులో ఉన్న లైన్స్ కాకుండా మన షాపులో చాలా ఐటమ్స్ ఉంటాయి కదా, ఎప్పుడన్నా ఆ వీడియోలో ఆ వచ్చిన సరుకు మట్టుగా చూపిస్తుంటాను మీకు, దయచేసి అది గమనించండి. ప్రో బ్రష్, ప్రో హంటర్, తర్వాత మీకు 88 అన్నది ఈ 3 లైన్లు వచ్చినాయి. ఇవి నార్మల్ బడ్జెట్లోని మనకు బాగుంటాయి. ఓకేనండి. ఈ లైన్లు మీకు తెలిసిందే, వీటి డయామీటర్, కొలతలు ఇవన్నీ మీకు తెలిసిందే కాబట్టి వీటి కోసం పెద్ద పక్కన పెట్టేద్దాం, లేట్ అయిపోద్ది కాబట్టి. నెక్స్ట్ వచ్చి మీకు ఫ్రాగులు చూపించాలి, అందుకే స్పీడ్గా చూపించేస్తున్నాను మీకు. తర్వాత ఫైర్ ఫాక్స్ సంబంధించిన లిప్ గ్రిప్పర్స్. మన దగ్గర ఉన్న లిప్ గ్రిప్పర్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో మన క్యాటలాగ్లో ఉన్నాయి. అవి కాకుండా ఇంకా మోడల్స్ తెప్పించాను కాబట్టి ఇందులోని ఇది కేవలం 125 రూపాయలు. 125 రూపాయలు లిప్ గ్రిప్పర్. బాగుంది, ఇది బాగుంది. ఫైర్ ఫాక్స్ ఇది చక్కగా మనకి చేతికి గ్రిప్పులు బాగుంది. ఈ గ్రిప్ కూడాను బాగుంది. ఓకే. నెక్స్ట్ వచ్చి స్పూన్లు అయిపోయి చాలా కాలం అయింది కదండి. స్పూన్లు మీకు తెలిసిందే కదా, ఇందులోని 3 రకాలు వచ్చినాయి. ఇదిగో 20 గ్రాములు, 35 గ్రాములు, 40 గ్రాములు, మొత్తం రకరకాల మోడల్స్, 3 సైజులు కూడా చక్కగా వచ్చేసినాయి. ఇవి మంచి హై క్వాలిటీ అన్నమాట. ఏంటంటే బాగుంటాయి. వాలుగులు, క్యాట్ ఫిష్లు, పంకస్లు, పండుగప్పలు పడుతున్నారు చూసారా, వాళ్ళకి బాగా వర్క్ అవుతాయి ఇవి. నెక్స్ట్ వచ్చి లెడ్లు. ఇగో మనకి ఇది ఫ్రాగుల కింద పెట్టుకుంటాం కదా, ఈ లెడ్లో అంటే స్పూను ప్లస్ లెడ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి విడిగా స్పూన్లు కూడా వచ్చినాయి. అంటే ఒక్కొక్కళ్ళు 2 స్పూన్లు పెట్టుకుంటారు, కొంతమందికి స్పూన్లు పోతుంటాయి. ఈ 2 కూడా వచ్చినాయి. నెక్స్ట్ వచ్చి త్రిబుల్ హుక్స్ 5/0, 6/0. ఇది ఎలా చూపిస్తాను చూడండి. ఇది వచ్చి 5/0, ఇది వచ్చి 6/0. 5/0, 6/0. ఇవి చక్కగా కట్టేసి వస్తాయి చూసారా, చక్కగా కట్టేసి వస్తాయి. మనం కట్టుకునే పని లేకుండా చక్కగా వస్తాయి. నెక్స్ట్ వచ్చి మీకు ఇక్కడ ఇది చెప్పేటప్పుడు ఒక నిమిషం వినండి మీరు. ఇది త్రిబుల్ హుక్స్. ఈ త్రిబుల్ హుక్స్కి కంపెనీ ఆల్రెడీ వైరు కట్టి పంపించింది, కానీ ఇది 5/0, 6/0. ఇదిగో ఈ ముళ్ళు ఇలాగ ఓపెన్ చేసుకొని చక్కగా మనం ఫిషింగ్ చేసుకోవచ్చు. దీనికి ఒక సీసం, మనం మేత పెట్టుకుంటే ఇక్కడ సీసం ఇచ్చింది. ఇదిగో చూసారా, ఇక్కడ జాగ్రత్తగా అన్నది ఏంటంటే వైరు చిన్న ముక్కే ఇచ్చింది. అంటే ఎంత ముక్క ఇచ్చింది వైరు, ఈ వైరు మనకు సరిపోదు, ఈ వైరుకి మనం ఎక్స్ట్రా వైరు కట్టుకునే ఉద్దేశం ఉంటే ఆర్డర్ పెట్టుకోండి. ఇవి 5/0, 6/0. ఇందులో కూడా 2 రకాలు వచ్చినాయి. ఓకేనండి. చిన్న ఐటమ్స్ కాబట్టి చెప్పేస్తున్నారు. రేట్లు కూడా ఎంతో ఉండవు, 22 రూపాయలు, 28 రూపాయలు, 30 రూపాయలు ఆ రేట్లోనే ఉంటాయి కాబట్టి అవి చెప్తున్నా. ఇప్పుడు చక్కగా మన షాపులో ఇంతకుముందు ఉన్న ఫ్రాగులు కాకుండా, హ్యాండ్మేడ్ ఫ్రాగులు కాకుండా, దుష్మ ఫ్రాగులు కాకుండా ఇప్పుడు మనకి ఏమేమి ఫ్రాగులు వచ్చినాయి చక్కగా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒకటి చేతిలో పెట్టి దీని వివరం చెప్పిన తర్వాత మిగతా అన్ని కూడాను మీకు టేబుల్ మీద పెట్టి చూపిస్తాను. ఇవన్నీ కూడాను ఫైర్ ఫాక్స్ కంపెనీ ఫ్రాగులు. ఫైర్ ఫాక్స్ కంపెనీలోని 12 గ్రాములు, 10 గ్రాములు, 13 గ్రాములు ఫ్రాగులు మట్టికి ఇప్పుడు నేను చూపించే ఫ్రాగులు ఎలాంటి కొరమైన ఏ సైజ్ అన్న 1/2 కేజీ కాడి నుంచి 3 కేజీలు, 5 కేజీలు, 6 కేజీలు. అంటే ఫూమేళ్ళు ఉంటాయి కదండి, ఫూమేళ్ళు ఎక్కువ సైజులో ఉంటాయి, కొరమేళ్ళు 2 కేజీలు, 3 కేజీలు మించి ఉండవు కాబట్టి దేనికన్నా సరే చక్కగా సరిపోయే సైజులు. నెక్స్ట్ ఒక ఫ్రాక్ కోసం చెప్పి మిగతాన్ని మీకు చూపించేస్తాను. మామూలుగా రబ్బర్ క్వాలిటీ మంచిదిగా ఉంటుంది, ఎందుకంటే ఫైర్ ఫాక్స్ కంపెనీ కాబట్టి రబ్బర్ క్వాలిటీ గుడ్ క్వాలిటీ లాగా ఉంటుంది.
హుక్స్ మంచి షార్ప్‌నెస్‌తో ఉంటాయి. వీటికి కొన్నిటికి టైల్స్ ప్లస్ స్పూన్స్ వచ్చినియి. కొన్నాటిలికి టైల్స్ వచ్చినియి. కొన్నాటిలికి స్పూన్స్ వచ్చినియి. ఇక్కడ మనకి ఈ లెడ్‌లు మనకి ఊడిపోతుంటాయి కదా! దానికోసం లెడ్‌లు కూడా చూపిచ్చేసాను. ఇప్పుడు మీకు చూపిచ్చే ఫ్రాగులన్నీ గూడా ఇంచుమించు రూ. 120, రూ. 130 ఉంటాయి. టేబుల్ పెడుతున్నాను. ఫ్రంటు, బ్యాకు మొత్తం అన్నీ క్లియర్‌గా చూపిస్తాను. చక్కగా చూడండి. ఇదిగో ఇది బ్లాకు. నెక్స్ట్ ఇదిగో వైట్ డిజైన్ వచ్చింది. బ్లాక్ ఫ్రాకు. ఇది ఫ్రంట్ ఇలాగుంటది. బ్యాక్ సైడు ఇలా ఉంటది. సైడొచ్చి ఇదిగో ఇలా ఉంటది ఫ్రాకు. ఓకేనండి. ఇవి మొత్తం సైజులు చెప్పానుగా మీకు 12 గ్రాములు, 13 గ్రాములు అంతే తప్ప ఇవి కరెక్ట్ సైజులో అనమాట. కరెక్ట్ సైజుల్లో మీకు మొత్తం అన్ని కలెక్షన్ చేసి తీసుకొచ్చాను. మొత్తం ఫైర్ ఫాక్స్‌లే. ఇదిగో ఫ్రంటు చూసారా? ఇదిగో బ్యాక్ సైడు. స్పూన్సు. ఇదిగో సైడు ఇలా ఉంటది. ఇప్పుడు మీరు తీసుకునే ఫ్రాగు. నెక్స్ట్ మోడలొచ్చి ఫ్రంటు. కళ్ళు చూసారా? దగ్గరగా చూసుకోండి ఒకసారి. రియలిస్టిక్ అనమాట. రియల్‌గా ఒరిజినల్‌గా ఉండే కళ్ళులాగుంటాయి. ఫ్రాగుల కలెక్షన్ మాత్రం చాలా బాగా చేసుకొచ్చాను. చక్కగా మీరు అందుకనే చెప్పాను ఖాళీగా ఉన్నప్పుడే చూడండి. ఎందుకంటే మీకు ఇందులోనే ఏ మోడల్స్ కావాలో, ఏ డిజైన్స్‌లో కావాలో మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తది. నెక్స్ట్ వచ్చి ఫ్రంటు. చూసారా? బ్యాక్ సైడు. ఇదిగో సైడు. ఈ కళ్ళు ఒరిజినల్ కళ్ళులాగా ఉన్నాయి చూసారా? గాజు కళ్ళులా మెరుతున్నాయి చూసారా? నెక్స్ట్ వచ్చి హుక్స్ క్వాలిటీ చూడండి ఒకసారి. చూసారా ఎంత షార్ప్‌నెస్‌గా ఉన్నాయో? ఇదిగో హుక్స్. ఇది ఫైర్ ఫాక్స్ కంపెనీ అంటే ఇలాగుంటదనమాట. నెక్స్ట్ వచ్చి ఇదో మోడలు. ఫ్రంట్ మీద డాట్‌ల డిజైను. తర్వాత బ్యాక్ సైడ్ మొత్తం బ్లాకు. స్పూను. ఇదిగో సైడ్. నెక్స్ట్ వచ్చి గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషను. ఫ్రంటు. ఇదిగో బ్యాక్ సైడు. ఇదిగో సైడ్. ఈ టైల్స్‌ని ఏం చేస్తారంటే మీకు ఇంతంత బోర్ అక్కర్లేదన్నప్పుడు ఇక్కడ కట్ చేసేస్తున్నారు. ఇలా కట్ చేసే ముందు ఇలా ముడేసేసుకోండి. ఇలా ముడేసేసుకొని ఈ ముడిలో దగ్గర లాగేసుకుంటే ఇక్కడ దగ్గరకొస్తది. మళ్ళీ ఇటు ముడేసేసుకొని ఈ చివర కట్ చేసుకున్నారనుకో ఎనకాల చిన్ని కాళ్ళలాగా ఉంటాయన్నమాట. ఇదిగో ఫ్రంటు. బ్లాకు, డార్క్ గ్రీను డిజైను. తర్వాత కంప్లీట్‌గా బ్లాకు బ్యాక్ సైడ్. అంటే బ్లాక్ ఫ్రాగులు కావాలన్నా అన్నారు కదా ఎక్కువగా. అందుకని బ్లాక్ కాంబినేషన్ ఎక్కువగా కలిసిన ఫ్రాగులు తెప్పించామనమాట. స్పూను తర్వాత సైడు. చూసారుగా? కళ్ళు ఇంకా ఇవన్నీ మీకు ఇందాక నుంచి చెప్తున్నాను కదా! మొత్తం అన్నీ చక్కగా చూడండి. ఇదిగో లైట్ గ్రీను పార్టికల్స్ డిజైను. ఫ్రంటు. ఇదిగో బ్యాక్ సైడు. ఇదిగో సైడు ఇలా ఉంటది. సైజులు మాత్రం ఇదిగో ఏలు మీద పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఒక ఏలు మీద పెట్టుకొని చూపిస్తాను. ఖచ్చితంగా ఎంతుంది? 2 అంగుళాలు. ఇదిగో ఇంతుంది ఫ్రాగు. చూసారా? తర్వాత దీని లావు. ఇదిగో నా ఫింగర్ ఏలు మీద పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి. నా ఏలు ఎంతుందో ఇదిగో అంతుంది. సరిగ్గా ఒకసారి చూసుకోండి ఇదిగో. ఇదిగో. చూసారా? అందుకనే చెప్పాను కరెక్ట్ సైజులు అని చెప్పేసని. ఇదిగో ఫ్రంటు. ఇదిగో బ్యాక్ సైడ్. ఇదిగో సైడు. ఓకేనండి. ఇప్పుడు మీకు చూపించేయన్నీ సుమారుగా రూ. 120 కేవలం రూ. 120 ఫ్రంటు, బ్యాక్ సైడు, స్పూను, ఈ సైడు బ్లాక్ డిజైను. స్నేకెడ్ సీజన్ వచ్చేసింది కాబట్టి మన కస్టమర్స్‌కి, సబ్స్క్రైబర్స్‌కి అందరికి కూడాను మంచి క్వాలిటీ ఉన్న ఫైర్ ఫాక్స్ కంపెనీ మంచి సైజులు కరెక్ట్‌గా ఫ్రాగ్‌ని అటాక్ చేసే సైజులతోటి తీసుకొచ్చడం జరిగింది. ఇదిగో ఫ్రంటు. ఇదిగో బ్యాక్ సైడు. ప్రతి ఒక్క ఫ్రాగు మీకు ఓపెన్ చేసి ఇంత క్లియర్‌గా ఎందుకు చూపిస్తున్నానంటే మన కస్టమర్స్‌కి అందరికి కూడా మొత్తం ఐటెమ్ క్లియర్‌గా తెలియాలి. ఇదిగో ఫ్రంటు. ఇదిగో బ్యాక్ సైడ్. ఇంకా హుక్స్ అంటారా? మీకు తెలియనిదేం కాదు. ఎంత హెవీగా ఉన్నాయి చూసారా హుక్సు? అది. నెక్స్ట్ వచ్చి ఇదిగో ఫ్రంటు. బ్యాక్ సైడు. రెడ్ మాంసం ముక్క కలర్‌లో ఉంటదనమాట. ఇదిగో సైడు. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి ఇదిగో ఫ్రంటు. ఇదిగో బ్యాక్ సైడ్ కంప్లీట్ బ్లాకు.
తర్వాత స్పూన్స్ అండ్ టైల్స్. ఒకదానికి స్పూను, ఒకదానికి టైల్స్, ఒకదానికి స్పూన్ అండ్ టైల్స్. నోటీస్ చేస్తున్నారు మీరు జాగ్రత్తగా. ఇదిగో ఫ్రంట్ లుకింగ్, ఇదిగో బ్యాక్ సైడ్, ఇదిగో సైడ్. చూసారా? ఓకే. ఇదిగో ఫ్రంట్. ఒక రియల్ ఫ్రాగుల్లాగా ఎంత క్వాలిటీ చూడండి. ఇదిగో మీరు నోటీస్ చేస్తున్నారా? అడుగున ఎక్కువగా బ్లాక్‌లో ఉన్న ఆటిల్నే మనం తెప్పించడం జరిగింది. మీకు ఇప్పుడు దాకా చూపించినట్లో ఎక్కువ శాతం అడుగున బ్లాక్ ఉన్నాయే చూపిస్తున్నాను చూసారా? ఇదిగో ఫ్రంట్ సైడ్, ఇదిగో బ్యాక్ సైడ్, ఇదిగో సైడ్. నెక్స్ట్ వచ్చి ఫ్రంట్, ఇదిగో బ్యాక్ సైడ్. ఇక్కడ నుంచి ఒకసారి హుక్స్‌ని చూడండి. ఒకసారి హుక్స్ ఇలా చూపిస్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుద్ది. ఇదిగో ఒకసారి చూడండి ఎంత హెవీగా ఉన్నాయో చూసారా హుక్స్. అది ఈ చూడండి షేప్ చూడండి. ఈ షేప్ ఇలాగ లోపలికి బెండ్ అయిపోయి ఉంది చూసారా? అంత బాగున్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇదిగో ఫ్రంట్, ఇదిగో బ్యాక్ సైడ్. ఇంకా సైడ్ డిజైన్ మీకు తెలిసిందే కదా. ఫ్రంట్, బ్యాక్ సైడ్, సైడ్ హుక్స్. ఓకేనా? ఇదిగో క్వాలిటీ చూసారా ఒకసారి. ఇదిగో రబ్బర్ క్వాలిటీ. మామూలు జస్ట్ ఇలా నేను టచ్ చేస్తున్నాను చూడండి. ఇదిగో చూసారా? అంత బాగుంది క్వాలిటీ. ఇక్కడ ఫైర్ ఫాక్స్ అనేసరికి ఏం చేస్తుందంటేనండి, ఫ్రాక్ని తయారు చేసేటప్పుడు దానికి మ్యానుఫ్యాక్చరింగ్ బిల్ క్వాలిటీ, రబ్బర్ క్వాలిటీ ఎంత స్మూత్గా పెట్టగలిగితే అంత స్మూత్గా పెడుతుంది. ఇక్కడ ఫైర్ ఫాక్స్ కంపెనీ అనేసరికి ముందు ఈ బిల్డ్ క్వాలిటీ, ఈ రబ్బర్ క్వాలిటీ ఎంత స్మూత్గా మనం అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే ఆ రేటుకి అంత మెత్తగా పెడతానికి ఛార్జ్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఇదిగో బ్లాక్ మీద సార్లు, ఇది బాగా ఇష్టపడతారు. ఇది ఫ్రంట్ కంప్లీట్ బ్లాక్. మీరు నోటీస్ చేస్తున్నారా? మొత్తం ఎక్కువ శాతం ఫ్రాగులకి కింద బ్లాక్ ఉన్నాయే తెప్పించడం జరిగింది. ఎందుకంటే అన్న బ్లాక్ ఫ్రాకులు అని అడుగుతున్నారు కాబట్టి ఇదిగో ఫ్రంట్, ఇదిగో కంప్లీట్ బ్లాక్. చూసారా? ఇదిగో కళ్ళు చూసారా? ఒకసారి దగ్గర చూసుకోండి కళ్ళు. ఇదనమాట. సైజులు చూసుకోండి. సైజులు మొత్తం అన్ని కూడా ఇదిగో 2 అంగుళాలు. ఇదిగో ఖచ్చితంగా నా ఏలు ఎంత ఉందో అంత. ఇప్పుడు ఇది ఫ్రాగు నా ఏలు దాటిపోయి ఉండాలిగా లావు అయితే. ఇదిగో కరెక్ట్గా నా ఏలు ఎంత ఉందో అంత ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇదిగో ఫ్రంట్, ఇదిగో బ్యాక్ సైడ్, ఇదిగో సైడ్ లుక్. చాలా స్మూత్గా అనమాట. చాలా మెత్తని రబ్బర్ క్వాలిటీ అనమాట ఇదంతా కూడాను. ఇదిగో ఫ్రంట్, ఇదిగో బ్యాక్ సైడ్, కొన్ని వాటికి ఇది ఫైర్ ఫాక్స్ లోగో అండి ఇది. నెక్స్ట్ వచ్చి ఫుల్ బ్లాక్ ఫ్రంట్, బ్యాక్ సైడ్. దుషం ఫ్రాగ్ అంటే ఏంటని చెప్పానంటే దీనికి ఎదురు క్లాత్ వస్తుంది, ఇక్కడ సీల్ అయిపోయి ఉంటుంది. దీని ఒకసారి హుక్స్ చూస్తారా ఎంత హెవీగా ఉంటాయో. ఇదిగో హుక్స్ కనిపిస్తున్నాయి మీకు వీడియోలో. ఓకే. నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ రేడియం టైపు ఎల్లో కలర్ అనమాట. ఫ్రంట్, బ్యాక్ సైడ్. నెక్స్ట్ వచ్చి ఫ్రంట్, బ్యాక్ సైడ్. బ్లాక్లోని మళ్ళీ ఇది స్కై బ్లూ డిజైన్. ఫ్రంట్, బ్యాక్ సైడ్. చూస్తున్నారా? ఎక్కువ ఫ్రాగులకి కంప్లీట్గా కింద బ్లాక్ ఉన్నాయి. తర్వాత హుక్స్, ముందు మెయిన్ హుక్స్ చూసుకోండి. ఇదిగో ఇలా తిప్పి మరీ చూపిస్తున్నాను నేను మీకు. ఎందుకని ఆ హుక్స్ ఒకసారి ఎంత షార్ప్గా ఉన్నాయి చూసారా? ఒకసారి ఇదిగో ఎంత షార్ప్గా ఉన్నాయి చూసారా? బాగున్నాయి. ఓకే. ఫ్రంట్, బ్యాక్ సైడ్. నెక్స్ట్ వచ్చి ఫ్రంట్, బ్యాక్ సైడ్. ఓకేనండి. ఇప్పుడు మన షాపులో ఉన్న ఫ్రాగులు కాకుండా నేను తీసుకొచ్చిన ఫ్రాగులు ఇవి చూపించి ఎక్కువ శాతం మంది
మనల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, "అన్నా మేము ప్రత్యేకించి కొరమీనలు పట్టడానికే హెవీ షాట్లు కొట్టినప్పుడు రాడ్లు ఇరిగిపోతున్నాయి. ఎలాంటి బ్రాండెడ్ రాడ్లు వాడినా ఇరిగిపోతున్నాయి. ఒక మంచి రాడ్ చెప్పండి అన్నా" అంటున్నారు కదా! ఈ ఫ్రాగులు మొత్తం ఎన్నొచ్చినాయో మీకు లెక్కపెట్టి చెప్పేసేసి, పాత కస్టమర్లు అందరికీ తెలుసు. కొత్త కస్టమర్స్ కోసం నేను 3 మోడల్స్‌లో ఉన్న 3 రకాల రాడ్లు చూపిస్తాను. సాలిడ్ రాడ్లేనండి చూపిస్తాను. సాలిడ్ రాడ్లు ఎంత బాగుంటాయో కూడా కొత్త వాళ్ళకి తెలియాలి కదా! ఇదిగో చూసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33. 33 రకాల ఫ్రాగులు మన షాపులో ఉన్న ఫ్రాగులు, హ్యాండ్‌మేడ్ ఫ్రాగులు మొత్తం అన్నీ మన కస్టమర్స్ కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మంచి రేటుకి ఫైర్ ఫాక్స్ కంపెనీ మంచి గుడ్ క్వాలిటీ తీసుకొచ్చాను. ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. కావాల్సిన వాళ్ళు చక్కగా బుక్ చేసుకోండి. మీరు రాడ్లు అడుగుతున్నారు కదా! అన్నా మీరు ఇప్పుడు అడిగినా, ఓ 10 సంవత్సరాలు పోయిన తర్వాత అడిగినా నేను అందరికీ చెప్పేది ఒకటే. మన షాపులో ఎన్ని రాడ్లుంటాయి, ఎన్ని మోడల్స్ ఉంటాయో మీకు తెలియంది కాదు. మీకు నచ్చిన ఐటెమ్, నచ్చిన మోడల్స్ తీసుకోండి. నన్ను అడిగితే మట్టికి ఒకటే మోడల్ చెప్తా. సాలిడ్ రాడ్డు 6 ఫీటు. ఇది 6 ఫీటు. 6 ఫీటు లైట్ వెయిట్‌లో ఉంటది. మీకు ఒక బ్రాండెడ్ రాడ్ పట్టుకున్న ఫీలింగ్ వస్తది. బరువు ఏమాత్రం ఉండదు 6 ఫీట్ వరకు. 7 ఫీట్ బరువు పెరిగిపోద్ది. 8 ఫీట్, 9 ఫీట్, 10 ఫీట్‌కి బరువు పెరిగిపోతాయి. ప్రత్యేకించి కొరమీనులకైతే. దీంతో అన్ని ఫిషింగ్‌లు చేసుకోవచ్చు. ఇది స్పిన్నింగ్ రాడ్. ఇందులో బయట కాస్టింగ్ ఉంటాయి, స్పిన్నింగ్ ఉంటాయి. ఇది స్పిన్నింగ్ రాడ్. దీంతోటి కొరమీనులు పట్టొచ్చు. ఎందుకనంటే గైడ్స్ దీనికి చిన్నగా వస్తాయి. ఇదే రాడ్‌కి స్పిన్నింగ్ రాడ్ మిషను పెట్టేసుకోవచ్చు. బయట కాస్టింగ్ మిషను పెట్టేసేసుకోవచ్చు. ఇంకా సాలిడ్ రాడ్‌లని ఎందుకు ప్రిఫర్ చేస్తావన్నా నువ్వని చెప్పానంటే, ముందు రేటు కేవలం రూ. 650 థ్రెడ్డింగ్ ఉంటే. ఇదిగో థ్రెడ్డింగ్ అంటే ఇది థ్రెడ్డింగ్ అంటే. వితౌట్ థ్రెడ్డింగ్ ఉంటే కేవలం రూ. 600. ఇక్కడ ప్రతి ఒక్క కష్టపడే ప్రతి ఒక్క హంటర్‌కి కూడాను రాడ్ ఇరగకూడదు. ఎలా వాడినా సరే ఇరగకూడదు. ఇదిగో ఇది వితౌట్ థ్రెడ్డింగ్. ఇది 600, అది 650. ఈ సాలిడ్ రాడ్లు ఏయన్నా సరే ఎలాంటి షాట్ కొట్టినా ఇరగకూడదు. మాకు ఆగాలి, లారీ కింద పడేసినా అలాగే ఉండాలి అని చెప్పానంటే ఫస్ట్ నుంచి కూడాను నేను మీకు సజెషన్ చేసేది ఒకటే. సాలిడ్ రాడ్లు. ఈ సాలిడ్ రాడ్‌లో 6 ఫీట్ మీరు తీసుకుంటే అన్న ఆల్రెడీ మా దగ్గర స్పిన్నింగ్ రాడ్లున్నాయి. ప్రత్యేకించి కొరమీనుకని చెప్పానంటే 6 ఫీట్ కరెక్ట్ సైజు. ఎందుకంటే లైట్ వెయిట్‌గా ఉంటది. అన్న మరి 6 ఫీట్ అంటే దూరం వెళ్తదా అని చెప్పానంటే ఎదర మనం పెట్టే ఫ్రాగు బరువును బట్టి చిన్న నోటీస్ చేయండి. ఈ స్పూన్ ఒకటి బుక్ చేసుకోండి. ఈ ఫ్రాగ్ ఒకటి బుక్ చేసుకోండి. ఈ ఫ్రాగ్‌తో ఫిషింగ్ చేయండి. కాస్టింగ్ చేయండి. ఎంత దూరం వెళ్తుందో చూడండి. ఈ స్పూన్‌తో ఒకసారి కాస్టింగ్ చేయండి. మొత్తం లైన్ అంతా వెళ్ళిపోద్ది. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? మిషన్‌తో గాని, రాడ్‌తో గాని సంబంధం లేదు. ఎదర పెట్టే బరువును బట్టే మనకు దూసుకొని వెళ్ళిపోద్ది. మీకు ఈ 3 రాడ్లు ఎందుకు చూపించానంటే ఇవి 6 ఫీటు. 6 ఫీట్ ప్రత్యేకించి స్నేక్ హెడ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కొత్త వాళ్ళు మన ఛానల్‌లో ఇప్పుడు కొత్తగా చూస్తుంటే వాళ్ళు ఏ ఫిషింగ్ రాడ్ తీసుకోవాలని ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇదిగో సాలిడ్ రాడ్లు తీసుకోండి. కేటలాగ్ సెక్షన్‌లో పైన కనిపిస్తుంటాయి. మనం 5 కేజీలు డెడ్ లిఫ్ట్ లేపి చూపించాను చూసారా? ఇవే రాడ్లు. బ్రాండ్‌లతో పని లేదు. ఇట్ల పేర్లతో పని లేదు. ఏవన్నా సరే సాలిడ్ రాడ్లు సాలిడ్. అర్థమైందండి? సాలిడ్ అంటే గొట్టం లేకుండా, లోన గుల్ల లేకుండా ముద్దగా ఉండేది సాలిడ్ ఫైబర్. అంటే ఫైబర్ అనే పదార్థంతో తయారైంది. ఎక్సలెంట్‌గా ఉంటది. అన్న మరి ఫ్రాగులు చూపించావు, రాడ్ చూపించావు, మరి మిషన్ సంగతి ఏంటన్నా అంటే
బయట కాస్టింగ్ మిషను మీకు నచ్చిన రేట్‌లో మీరు రేటు పెట్టేదే దాన్ని బట్టి దాని క్వాలిటీస్ మారిపోతుంటాయి. 1400 ఉంటాయి, 700 ఉంటాయి, 2000, 1900, 2600, 5000, 6000 మీరు ఏ రేటుది పెడితే అంత స్మూత్ పర్ఫార్మెన్స్ స్మూత్‌గా ఉంటది. ఏదన్నా సరే మనకి కొరమేను మహా ఎక్కువైపోయిందిరా బాబు అనుకుంటే కొరమేను 2, 3 కేజీలు మించి ఉండదు. ఫూమేనో ఇలాంటివి అనుకోండి ఒక 10 కేజీల లోపు ఉంటాయి. ఇక్కడ మనకు స్నేక్ హెడ్‌కి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే, మనం రాడ్ తోటి హెవీ షాట్ కొట్టినప్పుడు అకస్మాత్తుగా ఇప్పుడు ఈ రాడ్ ఇలాగుంది సపోజ్. ఇలా ఉన్న రాడ్ తోటి హెవీ షాట్ టప్‌మని కొట్టినప్పుడు ఈ రాడ్ ఇంకా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉండకూడదు. ఇరిగిపోయే ఛాన్స్ ఉండకూడదు. కాబట్టి మనం ఏ రాడ్ అన్నా సరే సాలిడ్ రాడ్ ఇదిగో ఇలా ఉందా సపోజ్ మనం అలా చేసి టప్‌మని షాట్ కొడతాం. ఇలా పెట్టి టప్‌మని షాట్ కొడతాం. ఇలా షాట్ కొడతాం. అయినా సరే ఆగాలి రాడ్డు. అందుకే సాలిడ్ రాడ్లు తీసుకోండి అని చెప్పేసని ప్రిఫర్ చేస్తుంటాను. ఏది మన కస్టమర్సు అన్నా మాకు కొత్త ఏమీ తెలీదు. మీరొకటి చెప్పండి అన్న వాళ్ళ కోసం ఇప్పుడు నేను చూపించాను. ఇంకా మన షాపులో డైబా ఉంటాయి, లుకానా ఉంటాయి. ఇంకా చాలా మోడల్స్, చాలా బ్రాండెడ్లు ఉంటాయి. ఎవరికి నచ్చిన రాడ్డు వాళ్ళు తీసుకోండి. నన్ను అడిగితే అది తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలోని బైట్ కాస్టింగ్ మిషన్‌లో బ్రాండెడ్ తర్వాత నింజా షార్ప్ గోల్డ్ చాలా మోడల్స్ వచ్చినాయి. అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. రేట్లు, క్వాలిటీ మొత్తం ఐటమ్స్ అని ప్రైజెస్ అన్నీ కూడా చెప్తాను. స్నేక్ హెడ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి నేను చేసిన పని ఏంటి, హ్యాండ్‌మేడ్ ఫ్రాగులు, నార్మల్ ఫ్రాగులు మొత్తం అన్నీ కూడా ఫుల్ స్టాక్ తెప్పించేశాను. మన కొరమేను లవర్స్‌కి, మన స్నేక్ హెడ్ లవర్స్‌కి ఏం కావాలి, మంచి రాడ్లు కావాలి. ఇవిగో మొత్తం కలర్ఫుల్ ఫ్రాగులు కావాలి. ఇవిగో బ్రెడెడ్ లైన్లు కావాలి. ఇవిగో బయట కాస్టింగ్ మిషన్లు కావాలి. అవిగో డిఫరెంట్ మోడల్ ఫ్రాగులు కావాలి. ఇవిగో ఒక స్నేక్ హెడ్ లవర్స్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చేసాను. ఇక బుకింగ్ స్టార్ట్ చేసుకుంటాం మీ వంతు. మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఏంటి చూసారా, ఎంత వివరంగా చెప్పానో. నాకు తెలిసినంత వరకు కూడాను మీకు ప్రతి ఒక్కటే వివరంగా. ఇప్పుడు ఒక ఫ్రాగుని బాక్స్‌లోంచి ఓపెన్ చేసి మళ్ళీ బాక్స్‌లో పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటానికి ఎంత టైం పడుతుందండి. అయితే మీకోసం క్లియర్‌గా మీకు తెలియడానికి కోసం ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి ఈ ఐటెం ఇలాగుంటది, ఈ ఐటెం ఇలాగుంటది, ఈ ఐటెం ఇలాగుంటదని మీకు ఎంత వివరంగా చెప్తుంది ఏంటంటే, మీ మైండ్‌లో రెండే రావాలి. ఒకటి కేటలాగ్‌లోకి ఇలా ఆర్డర్ పెట్టుకొని అడ్రస్ పెట్టడం, లేదా డైరెక్ట్ షాప్ దగ్గరికి వచ్చి తీసుకుంటాం. మీకు ఎంత వివరంగా చెప్పినందువల్ల మీ దగ్గర నుండి కోరుకునేది ఏంటంటే, దయచేసి ఫోన్ కాల్స్ మాత్రం ఒకటి ఆపండి చాలు. ఇంకా ఫోనులు చేయకుండా మీకు కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకొని చక్కగా ఈ స్నేక్ హెడ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి హ్యాపీగా ఫిషింగ్ చేసుకోండి. ముఖ్యంగా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, కొత్త వాళ్ళు, పాత వాళ్ళకైతే తెలుసు. స్నేక్ హెడ్‌కి వెళ్ళినప్పుడు కొర్రమేలు ఉన్న చోట ఎక్కువ గడ్డి, తుప్పులు అవన్నీ కూడా ఉంటాయి. బాగా గుర్తుంచుకోండి. అక్కడ స్కెలిటన్స్ ఉంటాయి. చచ్చిపోయిన పాము కళేబరాలు, చేప కళేబరాలు, ఇక ఏదన్నా కానండి స్కెలిటన్స్ ఉంటాయి. అవి ఎండలో గాని డ్రై అయిపోయి బాగుంటాయి. కాలులో గాని గుచ్చుకున్నాయంటే, కాళ్ళకి గాని చేతులకు గాని గుచ్చుకున్నాయంటే మనం చెప్పులు లేకుండా గడ్డిలో దిగిపోయినప్పుడు ఏదైనా దిగిందనుకోండి, ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, ఫస్ట్ నొప్పొస్తది. మందుల షాప్ దగ్గరికెళ్ళి ఒక టాబ్లెట్ వేసుకుంటాం, అక్కడితో అయిపోద్ది అనుకుంటాం. ఒక నెలో, 2 నెలలు అయిన తర్వాత డాక్టర్ దగ్గరికెళ్ళి ఏవండీ ఇలాగ కాళ్ళు నొప్పొస్తుంది ఏంటని చూస్తే, స్కానింగ్ తీస్తే ఏమంటాడంటే డాక్టరు, బాబు నీ కాల్లోని స్కెలిటన్ ముళ్ళు గుచ్చుకొని ఉంది. అంటే చచ్చిపోయిన ఓ పామో, చేపో, కప్పో, పిల్లో ఏదో ముళ్ళు గుచ్చుకొని ఉంది. నీ కాలు కట్ చేసేయాలని చెప్పానని అంటారు. అప్పుడు గుర్తొస్తది మనకి. ఎవరు గుర్తొస్తారో తెలుసా? మన భార్య బిడ్డలు, మన కుటుంబం, మనకి ఇవ్వాల్సిన అప్పులు, మన జీవితం, మన ముందు తిరిగే వాళ్ళందరూ కూడా ఒక కాలు కట్ చేసుకొని మనం తిరగడం, ఇవన్నీ అప్పుడు గుర్తొస్తాయి మనకి. అంత రిస్క్ చేసుకోకండి. ఎప్పుడు కూడా తుప్పల్లోకి వెళ్ళకండి. చెట్లు, చేమలు ఎక్కువ ఉన్న చోట వెళ్ళకండి. పాములుంటాయి, బతుకుని పాములుంటాయి, చచ్చిపోయిన స్కెలిటన్స్ ఉంటాయి. ముఖ్యంగా నీటిలోకి అస్సలు దిక్కకండి. కొరమేనుకి వెళ్ళిన వాళ్ళు నీటిలో దిక్కండి. ఎందుకంటే కొరమేను ఎక్కువగా ఉండేది నిలవున్న వాటర్‌లో ఉంటది. నిలవున్న వాటర్‌లో ఒకసారి దిగారంటే కాళ్ళకి మొత్తం ర్యాషెస్ వచ్చిందంటే, గజ్జి ఇలాంటి మొత్తం ర్యాషెస్, బ్యాక్టీరియా పట్టేసిందంటే, మనం సరదాగా వెళ్ళిందేమో గానీ సరదా తీరిపోద్ది మనకి హాస్పిటల్‌కెళ్ళేసరికి. అలాంటి దిక్కుమాలిన పనులు చేయకండి. నీటిలోని నానిపోయిన దొంగలు, ముళ్ళు, చెట్లు, చేమలు, తర్వాత చచ్చిపోయిన వాటి కళేబరాలు ఇవన్నీ ఉంటాయి.
ఎప్పుడైనా ఫిషింగ్ సరదాగా చేసుకోండి, సంతోషంగా చేసుకోండి. అందుకని ప్రాణం మీదకి తెచ్చుకోకండి. చాలామంది అడుగుతున్నారు, "అన్న మాకు తలగ పెట్టుకునే లైట్లున్నాయా? మేము నైట్ ఫిషింగ్‌కి ఎళ్తామని" చెప్పననంటారు. మన ప్రమాదాన్ని మనం కొని తెచ్చుకునే పనులేనండి అవి. అది మాత్రం గుర్తుంచుకోండి. సరదాగా చేసుకోండి. మీరు ఎప్పుడు ఏం చేసినా, ఏం చేయదలుచుకున్నా సరే, మిమ్మల్ని నమ్ముకొని మీకంటూ ఒక ఫ్యామిలీ, తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, మీకో కుటుంబం ఉందన్న సంగతి గుర్తు తెచ్చుకొని అప్పుడు మీరు ఏం చేసినా కరెక్ట్‌గా ఉంటది. ఇది మీకు తెలీదని కాదు. కొత్త వాళ్ళ కోసం ఏదో నా ఆరాటం కొద్దీ నేను చెప్పాను. దయచేసి ఏమనుకోవద్దు. చెప్పాను కదండీ! చక్కగా అలాగ ఆర్డర్ చేసుకొని హ్యాపీగా ఫిషింగ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు అందరికి నమస్తే. జై హింద్.